డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో నుంచి ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ తస్కరించినాం గైస్. అమ్మ అక్క నువ్వు చెట్లే కాదు ఫ్రూట్స్ని కూడా వదులుతలేవా అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ మనం స్క్రాచ్ నుంచి పెంచాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు గైస్. లక్కీగా ఈ ఫామ్ కనిపించింది అనమాట. సో మెల్లగా సెక్యూరిటీ గార్డ్ని గోకేసి లోపలికి వేయినాము. చిన్నగా కొంచెం సేపే ఫోటోలు తీసుకుంటామని చెప్పేసి పోయేసి లోపల ఒక 2-3 అయితే డ్రాగన్ ఫ్రూట్లు పట్టుకొచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు అండ్ చాలా లిమిటెడ్గా అనమాట. ఓన్లీ స్పెసిఫిక్ సీజన్లోనే పెరుగుతాయి. మన ఇంట్లోనేమో వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, పింక్ లేదు. నేనేమో ఎప్పటి నుంచో స్క్రాచ్ నుంచి పెంచుదామని అనుకుంటాం. మీరందరూ కూడా అడిగారు కదా. సో ఇక లక్కీగా అనిపించిందంటే మనం వదులుతాము. అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను సీడ్స్ ఇట్లా సపరేట్గా తీసే కన్నా ఇట్లా పీసెస్తో పెంచుదాము అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇట్లా మంచిగా చేయితోనే ఇట్లా అంటే చాలా డెలికేట్గా వచ్చేస్తున్నాయి. లుక్ ఎట్ ద కలర్ యూ గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. ఇది తింటే కూడా ఇట్లా పింక్ కలర్ అవుతున్నాయి లిప్స్, ఇంకా మంచిగా టంగ్ కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంది అనమాట. టేస్ట్ కూడా వైట్ దానికన్నా ఇది కొంచెం మంచిగా స్వీట్గా ఒక మంచి టేస్ట్ ఉంది. అదేదో అసలు ఏం టేస్ట్ ఉండదు. సో ఇవైతే ఎండబెట్టేసిన తర్వాత ఇట్లా మంచిగా సీడ్స్ అన్ని ఇట్లా పైనకి అంతా పేరిపోయి నౌ ఐ హ్యావ్ యాక్చువల్లీ ప్లాంటెడ్ దెమ్ ఇన్ లూజ్ సాయిల్ గైస్. ఇది చాలా లూజ్ సాయిల్, దీంట్లో పెట్టేసి ఉంచనే ఇంకా ఎప్పుడు పెరుగుతాయి చూడాలి. అప్పటి వరకు మీరందరూ ఏం చేస్తారు?